దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 24వ అధ్యాయం. దేవుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు. ఆయనకు ఇస్సాకు మాత్రమే కాక భౌతికమైన ఆశీర్వాదములను కూడా ప్రభువు అనుగ్రహించాడు. వారికి పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, పనివారును కలిగారట. ఇలాగున బహుగా భౌతికమైన ఆశీర్వాదములు కలిగాయి. రెండవది, శరీరం ఫలించబడింది. దేవుని యొక్క అనుగ్రహం చొప్పున కుమారుడు కలిగాడు. అలాగున కాలం సాగుతూ ఉంటుండగా అబ్రహాం భార్య అయినటువంటి శారా చనిపోయింది. చాలా వేదనే. కుమారుడికి పెళ్లి చేయకుండానే చనిపోయింది. వృద్ధాప్యానికి వచ్చేశారు అబ్రహాం. అప్పుడు ఇలాగ ఆలోచన చేస్తున్నారు, నేను నా కొడుక్కి పెళ్లి చేద్దాం అని ఆలోచన చేస్తూ తన కుమారుడికి వివాహం గురించి తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు చెప్పాడు. నేను వివాహం చేయాలని అనుకుంటున్నాను అని. అతడు తన చేతిని తొడ కింద పెట్టి, ఆ కాలపు మాట అది, ప్రమాణం చేశాడు. ఆకాశానికి భూమికి దేవుడైన యెహోవా తోడు, నీతో ఈ ప్రమాణం చేయిస్తున్నాను. అదేంటి అనంటే, నేను కాపురం ఉన్నటువంటి ఈ దేశం ప్రజలతో కాక నువ్వు ముందుకు సాగుతూ నా స్వజనులు ఉన్నారే, ఆ స్వజనుల దగ్గరికి వెళ్ళవలసి ఉంది. నా స్వదేశానికి, నా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నా కొడుకు కోసం ఒక అమ్మాయిని తీసుకురావాలని చెప్పాడు. ఆయన స్వదేశం అంటే కల్దీ ప్రాంతంలో ఊరు కాదు. ఆ తర్వాత కొంతకాలం అబ్రహాం నివసించిన చోటు 11వ అధ్యాయం 31వ వచనంలో వారు ఆరానుకి వెళ్ళటానికి ఇష్టపడి బయలుదేరారు. ఆ ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించటానికి ఎలియాజరు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నా కొడుకుని తీసుకువెళ్ళొద్దు, ఒక్కడివే వెళ్ళు. ఆయనతో పాటు కొంతమంది పనివారిని, ఒంటెలను, మరికొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకువెళ్ళాడు. నువ్వు వెళుతున్న ఈ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి నన్ను రప్పించి నాతో మాట్లాడి ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని ఇస్సాకుతో వాగ్దానం చేసి వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఇష్టపడుతున్న ఆ దేవుడే ఒక దూతను నీకు ముందుగా పంపుతాడు. నా కొడుక్కి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉందే, అమ్మాయిని నువ్వు తీసుకురా అన్నాడు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా రాను అని అంటే ఆ అమ్మాయిని విడిచిపెట్టాలి.
ఒకవేళ ఇష్టపడితే తీసుకుని రమ్మని చెప్తున్నాడు. ఆ సేవకుడైనటువంటి ఎలియాజరు తన యజమాని యొక్క తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేసి 10 ఒంట్లను మేలు రకమైనటువంటి కొన్ని యజమాని దగ్గర ఉన్న దానిలోంచి తీసుకుని అతడు ప్రయాణమై ముందుకు సాగుతూ నాహోరు నివసించేటువంటి ఊరు అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రస్తుతం సిరియా దేశంలో ఉన్న ప్రాంతం అది కనానుకు సమీపంలో ఉంది. అది అక్కడ ఒక బావి ఉంది. బావి దగ్గరికి వెళ్ళారు. సాయంత్రం అవుతా ఉంది. స్త్రీలు నీళ్ల కోసం వస్తున్నారు. అతను ఏమనుకున్నాడంటే, నా కార్యం సఫలం అవ్వాలంటే ఇక్కడ ఏదో కార్యం జరగాలి. అని ఆలోచన చేసి ఒంటులను సహితం మోకరించేలా చేసి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా యజమానుడైనటువంటి అబ్రహాము దేవా, ఒకవేళ నీ చిత్తమే అయితే నా యజమానుని అబ్రహాము మీద నీకు అనుగ్రహం చూపించి, ఇదిగో ఇక్కడికి వచ్చుచున్నటువంటి అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళు నీళ్ళు అడుగుతాను నేను. ఆ నీళ్లు నాకు మాత్రమే గాక నాతో ఉన్న ఒంటలన్నిటికీ పోస్తానంటే ఓకే, ఇది నీ నిర్ణయం అని నాకు అర్థమవుతుంది. ఎలియాజరు సూచనల కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పటికి తెలీదు ఇలాగ అడగకూడదు అని. అందుకే సూచనలు అడిగాడు. సూచనలు అడిగితే వేరే వాళ్ళైతే కోప్పడినేమో, మనం వాస్తవానికి సూచనలు అడగకూడదు. ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది దేవుణ్ణి శోధించకూడదు అని. మరి వాళ్ళు శోధించారు కదా, వాళ్ళు ప్రభుని అలాగున వేడుకున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తన చిత్తానికి విధేయత చూపితే సరిపోతుంది. ప్రార్థన చేశాడు. ఒంటలు మోకరించాయి. ఈ ప్రార్థన ముగించగానే అడవ పట్టుకుని రెబ్కా అనేటువంటి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఎవరంటే బెతీయేలుకు కూతురు, అబ్రహాము తోబుట్టు నాహోరు యొక్క భార్య అయినటువంటి మిల్కా కొడుకు అతను. ఈ అమ్మాయిని చూడగానే చాలా చక్కగా కనిపించింది. ఏ పురుషుడితోనూ పోని ఒక నీతిగా బ్రతుకుతున్న వ్యక్తి ఆమె. ఆమె దగ్గరికి వచ్చి నీళ్ల బావిలోకి దిగ్గానే ఈయన వెళ్ళి అడుగుతున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళమ్మా, నీ నీళ్లు కొంచెం నాకు పోస్తావా అని అడిగితే ఆమె, అయ్యగారు తాగండి అని చెప్పి త్వరగా తన కడవను దించి దాహన నీళ్ళు ఇచ్చిందట. ఆమె ఒంటలు కూడా త్రాగడానికి చాలినంత నీళ్లు వేస్తానని చెప్పింది. ఒంటలకు కావలసిన నీళ్ళన్నీ కూడా పోసిందని బైబిల్ చెప్తున్న మాట. ఎంత గొప్ప మనసు! నేటి దినాల్లో చెప్పింది చేయడమే కష్టమైతే చెప్పలేందు కూడా చేస్తూ వచ్చిన వ్యక్తికి గౌరవాన్ని ఇస్తుంది. దేవుని చిత్తం ఆమె బయలుపరచబడ్డానికి కారకురాలయ్యింది. ఒంటెలన్ను తాగిన తర్వాత ఒక ముక్కు పొడుగు తీసి పెట్టాడంట.
చేతులకు 10 తులాల బంగారపు గాజులు వేశాడట. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరమ్మా ఇవి అని. మేము ఈ రాత్రి ఉండటానికి మీ తండ్రి ఇంటి దగ్గర ఏమైనా స్థలం ఉందా అని అడిగాడు. అమ్మాయి అంటుంది, అయ్యా నేను బెతేలుకు కూతుర్ని, నాహోరు మిల్కాల కుమారుడైనటువంటి వ్యక్తి యొక్క బిడ్డను అని చెప్పింది. మీకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు మా ఇంటికి రావచ్చు. మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, చాలా గడ్డి ఉంది, కాబట్టి మీ పశువులు మా దగ్గరికి వస్తే వాటికి కావలసినటువంటి అన్నిటినీ నేను సిద్ధం చేస్తానని చెప్పింది. అప్పుడు ఎలియాజరు తల వంచి యెహోవాకు స్తుతులు చెప్తూ, అయ్యా నీ చిత్తం నా యజమానుడి పట్ల ఉంది అని చెప్పి ప్రభుని గణపరిచాడు. నా యజమానికి ఇంకా నువ్వు కృప చూపిస్తున్నావు, నువ్వు మర్చిపోలేదు అని ప్రభువుని గణపరుస్తున్నాడు. త్రోవలో ఉంటగానే నా యజమాని బంధువుల ఇంటికి నేను వచ్చేటట్లుగా చేసావు ప్రభు అంటూ ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లి ఇంటి వారికి అందరికి విషయం అంతా చెప్పేసింది. రెబెకాకు తోడబుట్టిన వాడు ఉన్నాడు, అతని పేరు లాబాను. లాబాను బావి దగ్గర ఉన్నటువంటి ఆ మనిషి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు. తను చూసినట్లే తోబుట్టువు రెబెకా దగ్గర ఉన్న ఆ ముక్కు పుడక, చేతికి గాజులు, ఆ మనిషి నాతో ఇలా చెప్తున్నాడు, బావి దగ్గర ఉన్నటువంటి మనుషులకు ఒంటెల వద్ద నిలబడి ఉండడం నేను చూశాను, అతడితో చెప్తున్నాను సమీపించండి అన్నాడు. దేవుని వలన దీవించబడిన వారు మీరు లోపలికి రండి, బయట ఉండిపోవడం ఎందుకని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించాడు. అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, గడ్డి మేత పెట్టి వచ్చిన వాళ్ళకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి భోజనం కూడా పెట్టాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వచ్చిన పని పూర్తి చేయకుండా భోజనం చేయము అని చెప్పారు. ఎందుకు వచ్చారు అక్కడికి? వివాహ సంబంధమైనటువంటి సంబంధాన్ని కుదుర్చుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అబ్రహాము కుటుంబాల్లో ఎవరైనా సరే మిగిలి ఉంటే, వాళ్ళకి కుమార్తె ఉంటే ఆ కుమార్తెను ఇక్కడ తీసుకొద్దామని చెప్పి చాలా ఆలోచన చేశారు. దైవ చిత్తం ఎవరి పట్ల ఎలా ఉంటుందో, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగ వాడుకుంటాడో మనం నిజంగా ఊహించలేం. అంత అద్భుతమైన రీతిలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎంతో శోధన, ఎంతో కాలంగా కార్యములు జరగగా కలత చెందుతున్నావేమో. దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడటానికి కొన్నిసార్లు అవిధేయత కలిగిన హృదయాన్ని దూరపరిచి విధేయత కలిగిన హృదయాన్ని చేపట్టగలిగితే దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతాన్ని చేస్తాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. మనం ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు దేవుని చిత్తానికి విధేయత కలిగి, అయ్యా నీ చిత్తం మా పట్ల నెరవేర్చు అని అబ్రహాములాగా విశ్వాసంతో కనుక ఉండగలిగితే మనం వెళుతున్నప్పుడే దేవుడు అద్భుతాలని జరిగిస్తాడు. అక్కడ అంటున్నాడు కదా, నేను వెళుతున్న త్రోవలోనే నాకు దేవుడు కార్యం చేశాడు, చూపించాడు, నిన్ను వెళ్ళవలసిన స్థలానికి నన్ను నడిపించాడు అని. నువ్వు దేవుని చిత్తాన్ని కనుక విధేయత కలిగి దేవునికి లోబడి ఉండగలిగితే నువ్వు ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా సాగాలో దేవుడు తప్పకుండా నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. అవిధేయతతో అవిశ్వాసంతో ఉండక విశ్వాసంతో బలంగా సాగిపో.
ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం, ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక, రాబోయే దినాల్లో నిన్ను వాడుకోబోతున్న విధానమై ఎంత ఘనమైనదని ప్రజలు చెప్పుకునేటట్లు కార్యాలని జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. నీ కొరకు దేవుడు నిర్ణయించిన గొప్ప కార్యాలను స్వతంత్రించుకోండి. దేవుడి కొద్ది మాటలు మనం వినుకుంటే దీవించును గాక. ఆమేన్.